గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతూ ఉంది. తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఇక ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసిరారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవరు కూడా స్పందించలేదు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్గానే ఉంది. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి తరం తేజ్ ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. వీరి మధ్య వివాదం సద్దుమవుతున్నట్లు అనిపించినప్పటికీ అలాంటిది ఏమీ లేదని తెలుస్తూ ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఇక జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ యొక్క సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతూ ఉంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ నిర్మించిన మరో సినిమా విడుదల కానుందని తెలుస్తూ ఉంది. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హంబుల్ ఫిల్మ్స్ నిర్మించిన మహా అవతార్ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాని తెలుగులో అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడం విశేషం. హంబుల్ ఫిలిమ్స్లో గతంలో కేజీఎఫ్, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించింది. హంబుల్ ఫిలిమ్స్ నిర్మించిన మహా అవతార్ నరసింహ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఇక ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి పోటీగా రాబోతుండడం గమనార్హం. ఎందుకంటే హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదల కానుంది. అంటే 2 భారీ చిత్రాలు ఒకే రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మహా అవతార్ నరసింహ చిత్రాన్ని 3D వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ఇక యానిమేషన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ యొక్క మూవీ ప్రధానంగా యానిమేషన్తో తెరకెక్కుతూ ఉంది. విష్ణువు దశ అవతారంలో ఒకటైన నరసింహ అవతారం దాని పురాణ కథగా ఆధారంగా ఈ యొక్క యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి పోటీగానే మహా అవతార్ సినిమాను రిలీజ్ చేయనున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఈ 2 భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తాయో చూడాలి.